నమస్తే. ఈ నెల 22వ తారీఖు నుండి ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులంతా కూడా సమ్మెకు దిగబోతా ఉన్నారు. అంటే ఆర్టీసీ బస్సులంతా కూడా బంద్ అయిపోతూ ఉన్నాయి. దీంట్లో కొన్ని జేఏసీలు ఈ సమ్మెకు కొంతమంది దూరంగా ఉన్నప్పటికీ మెజార్టీ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. సో చాలా సంబంధించినటువంటి అంశాలు వాళ్ళు ప్రభుత్వం ముంగట పెట్టడం జరుగుతూ ఉన్నది. దరిదాపుగా 32 నుంచి 33 అంశాలు అనుకుంటే నాకు తెలిసి. సో ఈ సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చే వరకు బస్సులు తీసేదే లేదని చెప్పేసి గట్టిగా యాజమాన్యాలకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. సో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఆపేసిండు. దాని తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ వాళ్ళు కూడా ఆర్టీసీలో విలీనం చేసేందుకు వెనుకాడుతూ ఉన్నారు. సో దాంతోపాటు దీంట్లో ఆర్టీసీ సంస్థలో యూనియన్లకు అనుమతి ఇవ్వాలంటూ ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయితే కూడా వినపడతా ఉన్నది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిఎంఎస్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఏదైతే కార్మిక సంఘ్ టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ సంబంధించినటువంటి కార్యదర్శి అయినటువంటి ఎర్ర స్వామి కుమార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిది మీరు ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పబోతా ఉన్నారు? ఇది కొత్త డిమాండ్ లేవు కాదు. సో గతంలో ఈ డిమాండ్లను నెరవేరుస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలు. సో 2.5 సంవత్సరాలు అయిపోతా ఉన్నది. ఇప్పటికి కూడా పని భారం పని ఒత్తిడితోటి సరైనటువంటి రిక్రూట్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్పబోతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి? ఈ సమ్మె కాలంలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము యాజమాన్యం ఇద్దరికి కూడా మేమేం కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. ఏవైతే పాత డిమాండ్స్ ఉన్నాయో, ఏవైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ ఉన్నాయో అవే నెరవేర్చమని కోరుతున్నాం. మీ గవర్నమెంట్ వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో ఏదైతే ఫైనాన్షియల్ భారం లేని బర్డన్ లేని యూనియన్లను అనుమతించండి అని పదే పదే వేడుకుంటున్నాం. ఏదైతే ఫైనాన్షియల్ భారం లేని యూనియన్లను అనుమతించినట్టయితే ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ డిపో లెవెల్లో కానీ ఆర్ఎం లెవెల్లో కానీ అవన్నీ సాల్వ్ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే మేము కంపల్సరీగా యూనియన్లను అనుమతించాలా. అలాగే మాకు రావాల్సిన బకాయిలు మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో అంతే ప్రతిష్టాత్మకంగా మా కార్మికులు కూడా దాన్ని సక్సెస్ చేసిర్రు. సో మీకు దానితో మంచి పేరు కూడా వచ్చింది. కానీ దానికి సంబంధించిన ఏదైతే 10,000 కోట్లు మీరు అనౌన్స్ చేసింది, మహిళలు 10,000 కోట్లు ఆదా చేసుకున్నారని అనౌన్స్ చేసిర్రో ఆ 10,000 కోట్లు మాకు ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. ఏదైతే ఇప్పుడు మేము సమ్మె అనగానే గేట్ మీటింగ్లు పెట్టేసి డిఎంలు ఆర్ఎంలు అందరూ ఊదరగొడుతుర్రు. ఏంటంటే 7,800 కోట్లు ఇచ్చిర్రు అని. సరే 7,800 కోట్లు ఇచ్చినా కానీ ఇంకా 2,200 కోట్లు బాకీ ఉన్నారు కదా, అవి కూడా ఇస్తే ఇంకా మాకు ఈ పిఆర్సీ కానీ ఇవి కానీ చాలా ఈజీ అవుతాయి. సో మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి, యూనియన్లకు అనుమతి ఇవ్వండి, మా మీద పెరుగుతున్న హరాస్మెంట్ తగ్గించండి. ఏదైతే కిలోమీటర్స్ కానీ ఈపీకే కానీ కేఎంపీఎల్ కానీ పని గంటలు కానీ దాదాపు మేము ఇప్పుడు 8 గంటల పని దినం ఉంటే మేము దాదాపు 12-13 గంటలు కూడా పనిచేస్తున్నాం. అయినను అది డే అవుట్ కింద కౌంట్ చేసి చాలా హరాస్మెంట్లు పెడుతున్నారు. ప్రతి జాగాల డిఎంలు రాగానే కేఎంపీఎల్ అడుగుతుర్రు, డ్రైవర్స్ని ఈపీకే అడుగుతుర్రు మీదేంది అని. సో అలాంటి హరాస్మెంట్లు తగ్గడానికి యూనియన్లు ఉంటే దోహదపడుతుందని మేము ఈ సమ్మెలో ముఖ్యంగా ఏదైతే జేఏసీ పిలుపునిచ్చిందో వాళ్ళ నాయకులకు అందరం కూడా కలుపుకొని పోవడానికే సిద్ధంగా ఉన్నాము. సో ఈ సమ్మె ఏదైతుందో 22వ తారీఖు ఫస్ట్ బస్ నుంచి మేము అందరం కలిసి మొదలు పెట్టబోతున్నాం. చాలా అంటే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు అంటే సో దాంట్లో జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, మిగతా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నాయి. కానీ దీంట్లో చాలా సంబంధించినటువంటి సంఘాలు సైతం కూడా ఈ సమ్మెకి దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికుల్లో ఉన్నటువంటి ఐక్యత లేదనుకోవచ్చు, లేకపోతే నాయకులు ఉన్నటువంటి ఒక ఆధిపత్య ధోరణి అని చెప్పేసి అనుకోవచ్చు. కార్మికులందరి ఆకాంక్ష అయితే ఒకటే. నాయకుల ఆకాంక్ష ఎప్పుడైనా కానీ రాజకీయ నాయకులు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఎప్పుడైతే జేఏసీ ఏర్పడ్డదో, జేఏసీ ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత జేఏసీ చైర్మన్. సో ఆయన కూడా కొంచెం ఒంటెద్దు పోగొడిపోవడం వల్ల కొన్ని సంఘాలు దూరంగా ఉంటున్నాయి. సో అది ఆయనకు కూడా కరెక్ట్ కాదు. ఆయనను ప్రతి కార్మికుడు కూడా కోరుకుంటుండే కాబట్టి ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటాయి. మొన్ననే పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఈ సంబంధించినటువంటి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం గారు కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటిది? అసలు నిజంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ విలీనంలో మేము ఒక కమిటీ వేసినాము, ఆ కమిటీ నిర్ధారించిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అవుతుంది అన్నటువంటి అంశాన్ని అది కూడా
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి అంశం నా చేతుల్లో లేదు. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టే ఫైనల్ అని చెప్పేసి మరి అది దాటవేసేటువంటి ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోయినట్టయితే నిజంగా ఆ కమిటీ మిమ్మల్ని ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఈ కమిటీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ కమిటీ ఇప్పుడు వేసింది కాదండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కమిటీ వేసారు. టీఆర్ఎస్ గవర్నమెంటే గజెట్ రిలీజ్ చేసింది. అంటే కమిటీ రిపోర్ట్ వచ్చినాకనే గజెట్ రిలీజ్ చేసారు, వాళ్ళు ఒక చట్టం చేశారు. ఇంకా మిగిలింది ఏముందండి దాంట్లో? మీరు ఓన్లీ అపాయింటెడ్ డేటు అంటే ఈ రోజు నుంచి వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు అని ప్రకటించడం ఒకటే మిగిలింది. దానికి మళ్ళీ కమిటీ రిపోర్టు అదంతా తాత్సారం చేసే కార్యం ఇదంతా. అంటే దీన్ని ఏదో నెట్టేయాలా అంతే తప్ప చిత్తశుద్ధి అయితే కనిపించట్లేదు. ఒకవేళ చిత్తశుద్ధి ఉండి మేము మేనిఫెస్టోలో పెట్టినామని వాళ్ళు బాధ్యతగా భావిస్తే మాత్రం రేపంటే రేపు చేసేస్తారండి వాళ్ళు. సమ్మె అంటే ఎటువంటి సమ్మె చేయబోతా ఉన్నారు? అంటే కేవలం బస్సులు బంద్ పెట్టి మీరు విధులకు హాజరు కాకుండా ఉంటారా, లేకపోతే డిపోల ముంగట ఏమైనా ధర్నాలు లాంటివి ఏమైనా చేయబోతా ఉన్నారు? ఏం చెప్పబోతా ఉన్నారు? గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు అందరికీ తెలుసు. విధులకు హాజరు కాకపోవడమే కాకుండా వివిధ రకాలుగా నిరసనల ప్రదర్శనలు అయితే ఉంటాయి. నిరసన ప్రదర్శన చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే డిపో ఫస్ట్ బస్ నుంచి బంద్ పెట్టినాక మాకు ఏం పని ఉంటుందండి? ఇంకేం పని ఉండదు. ఈ నిరసన చేయడం ప్లస్ రిప్రజెంటేషన్ చేయడం, ప్రతి వాళ్ళని కలవడము, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడము, మీడియా మిత్రులకు మా విన్నపాలని విన్నపించుకోవడం, ఇవే ఉంటాయి కదా. మాకు వేరే పని ఏమి ఉండదు కదా ఇంకా. సో ఫస్ట్ బస్ నుంచి బంద్ పెడతాం, మా నిరసనలు మేము తెలియజేస్తాం. ఇంకొక పక్కన ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి కార్మికులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బకాయిలు విడుదల చేయలేదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు. ఆరోగ్యాలు బాగాలేకుండా చనిపోయినటువంటి వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి డిమాండ్లను మీరు ప్రభుత్వం కూడా పెట్టబోతా ఉన్నారు? వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నాయి. చాలామంది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. బస్ భవన్ ముట్టడించడం జరిగింది. వివిధ నిరసనలు కూడా తెలిపినప్పుడు కూడా ప్రభుత్వంలో ఎట్లాంటి చలనం కూడా లేదు. సో రిటైర్డ్ అయిన తర్వాత మనకు అక్కిరొస్తాయి అని చెప్పేసి దాచుకున్నటువంటి పైసలను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు రిటైర్మెంట్ కార్మికులు చాలా దీనస్థితిలో ఉన్నారు. లాస్ట్ జనవరి నుంచి అసలు రిటైర్ అయిన వాళ్ళకి ఒక పైసా ఇవ్వకుండా బయటకు వెళ్ళకూడతారు. సో ఏమన్నంటే బడ్జెట్ లేదు అని చెప్తారు. ఈ బకాయిలు ఏవైతే వస్తాయో వాళ్ళందరికీ చెల్లించవచ్చు కదా. సో ఏదైతే రిటైర్మెంట్ కార్మికుల బాధ ఉందో అది చాలాసార్లు వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వ్యక్తపరిచారు. కానీ ఈ యూనియన్స్ లేకపోవడం వల్ల వాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకుంటలేరు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు యూనియన్స్ రిటైర్ అయిన కార్మికుల బాధ్యత కూడా తీసుకుంటుండే. ఇప్పుడు ఆ యూనియన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నా కానీ గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. ప్రతిసారి చెప్తా ఉంటారు కదా, ఆర్టీసీ లాభాలలో ఉన్నాయి, మహాలక్ష్మి ద్వారా ఇన్ని కోట్ల రూపాయలను చెల్లిస్తాను, ఆర్టీసీని మేము లాభాల బాటలో తీసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఏంటి మీరేమో అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. లాభాలంటే మేము చేసే పనికి లాభం వస్తుందండి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు వస్తాయి కదా, ఆ లాభం కనిపించేది. ఇప్పుడు ఏదైతే పేర్ఫేడ్ కలెక్షన్ ఉందో, ఏదైతే డబ్బులు తీసుకొని టికెట్లు తీసుకొని ఇస్తున్నామో అది మా ఖర్చులకే సరిపోతుంది. ఏదైతే గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు వచ్చినప్పుడు ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ దానికి కానీ డివైడ్ చేయొచ్చు. సో అవి రావట్లేదు కాబట్టి మా బాధ అంతా. సమ్మె ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇప్పుడు గవర్నమెంట్ స్పందన మీదకించి ఉంటుంది. ఖచ్చితంగా అయితే మనం చెప్పలేం, కానీ గవర్నమెంట్ స్పందన మీదకించి మనం చూస్తూ ఉన్నాం కదా. మీరు ఆల్రెడీ ఇప్పటికే మేము సమ్మె చేయబోతున్నాం 22 అని ఆల్రెడీ 10 రోజుల క్రితమే ప్రకటించినప్పటికీ మీతో అసలు చర్చలు జరిపేటువంటి పరిస్థితి లేదు. అసలు ఎవరు కూడా మీతో మాట్లాడేటువంటి సాహసం కూడా చేయలేదు. అసలు మిమ్మల్ని మరి మీ సమ్మెను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకుంటుంది అన్నటువంటి నమ్మకం ఉందా? ఖచ్చితంగా పట్టించుకుంటుందండి. ఎందుకంటే పోయిన గవర్నమెంట్ అంత అయితే నియంతలాగా ఉండే గవర్నమెంట్ కాదు ఇది. సో వీళ్ళు కూడా ఆలోచన చేస్తారు, అది కూడా పట్టించుకుంటారు ఇవాళ కాకపోతే రేపు. ఎందుకంటే వాళ్ళకు కూడా మేము మొన్న మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి గారు లేరు, పక్క రాష్ట్రాల ఎలక్షన్ దానికి పోయారు, వాళ్ళు వచ్చినాక ఒకసారి మాట్లాడి చెప్తామని చెప్పారు. సో మొత్తానికి 22వ తారీఖు నుండి డిపోల నుంచి ఒక్క బస్సు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. మేము విధులకు హాజరు కాకుండా మేము డిపోల ముందు ఆయా సంబంధించిన మాకు తోచినటువంటి మార్గాల్లో నిరసన తెలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కానీ పిఆర్సీలు సైతం కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 2 అంశాలను కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పబోతా ఉన్నారు. ఒకటేమో యూనియన్లని ఆర్టీసీలోకి అనుమతించాలన్నటువంటి ఒక అంశంతో పాటు ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు కూడా మా పోరాటం మా సమ్మె ఆగదన్నటువంటి అంశాన్ని సైతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎర్ర స్వామి కుమార్ గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.